నమస్కారం. పాకాల శ్రీహరిరావు, రైతు కార్యకర్తను మరియు తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. కేవలం 150 ఉద్యోగాలు, అది కూడా కాంట్రాక్ట్ పద్ధతిపై తక్కువ జీతంతో ఉన్నాయని హైడ్రా ప్రకటించినప్పుడు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది యువకులు ఉన్నత చదువులు చదివి డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు కూడా వచ్చి తెల్లారకు ముందే లైన్లో నిల్చొని టిఫిన్లు పట్టించుకోకుండా వాళ్ళ వంతు కొరకు వేచి చూశారంటే రాష్ట్రంలో లక్షలాది మంది యువత వారి ఉద్యోగ భద్రత కొరకే, భవిష్యత్తు భద్రత కొరకే ఎంత తప్పిస్తున్నారో క్లియర్గా అర్థమవుతుంది. మన రాష్ట్రంలోని లక్షలాది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం లేనప్పటికీ వాళ్ళందరూ సమాజంలో గౌరవంగా బతకడానికి, స్వయం ఉపాధితో ఏదైనా పని చేసుకుని బ్రతుకోవడానికి వాళ్ళందరికీ బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించే అవకాశం స్పష్టంగా ఉన్నది. 2025 చివరి వరకు చూసినప్పుడు జనాభా ప్రాతిపదికన జాతీయ సగటు కన్నా తెలంగాణ రాష్ట్రంలో 71 లక్షల ముద్ర రుణాలు తక్కువగా మంజూరైనవి. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఆసామాసిగా తీసుకోకుండా జాతీయ సగటుతో సమానంగా ముద్రా రుణాలు పొందడం తెలంగాణ ప్రజలకు కూడా హక్కున్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఒప్పించి తెలంగాణ రాష్ట్రంలోని బ్యాంకులన్నిటికీ జాతీయ సగటు సరిచేయడానికి వెంటనే 71 లక్షల ముద్రా రుణాలు అదనంగా టార్గెట్ ఇప్పించాల్సిన అవసరం ఉంది. అలా జరిగినప్పుడు స్వయం ఉపాధితో బ్రతకాలనుకునే వారు ఎవరైనా సరే, అందులో చదువుకున్న యువత కూడా 10 లక్షల రూపాయల వరకు షూరిటీ లేకుండా బ్యాంకు ద్వారా రుణాలు పొంది, తక్కువ వడ్డీకి రుణాలు పొంది వాళ్ళు రాణించే అవకాశం ఉంటుంది. ఆ వృత్తిలో వాళ్ళు ఇంకో 10 మందికి ఉద్యోగాలు కూడా కల్పించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటికే స్వయంగా బతుకుతూ ఉన్నటువంటి వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులు, పండ్లు కూరగాయలు అమ్ముకునేటువంటి లక్షలాది మందికి కూడా డైలీ ఫైనాన్స్, వీక్లీ ఫైనాన్స్ నుంచి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ దిశగా ప్రయత్నం చేయాలని తెలంగాణ రైతు రక్షణ సమితి కోరుతుంది. రైతుల కొరకు కానీ, పేద ప్రజల కొరకు కానీ, నిరుద్యోగుల కొరకు కానీ, యువత కొరకు ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి.